This conference will now. ఓకే. కూల్ సార్. లాస్ట్ సెక్షన్‌లో మనం ఏం డిస్కస్ చేసుకున్నాం? జనరల్‌గా లాస్ట్ సెక్షన్‌లో మనం వచ్చేసి లైక్ మనం గిట్‌హబ్ అకౌంట్ క్రియేట్ జేయాలి. వన్స్ మనం గిట్‌హబ్ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత దాంతో రిపాజిటరీ ఎలా క్రియేట్ చేయాలో చూసాం. దాని అదే విధంగా మన లోకల్ మెషిన్‌లో మనకి ఎన్ని ఫేజెస్ ఉంటాయి. కరెక్ట్? మనకు గిట్‌లో ఎన్ని ఫేజెస్ ఉంటాయి అంటే మన లోకల్ మెషిన్‌లో మనం గిట్ అనే సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత అండ్ మన లోకల్ మెషిన్‌లో గిట్ ఫేజెస్ ఏమేమి ఉంటాయనే దాని గురించి డిస్కస్ యాహ్! సో వాట్ ఆర్ దోస్ సార్? మీ లోకల్ మెషిన్‌లో మీరు గిట్ అనే సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మీకు ఎన్ని ఫేజెస్ ఉంటాయి? ఎనీవన్? సో వి హావ్ 3 ఫేజెస్. వాట్ ఆర్ దోస్? Workspace, workspace, stage, వెరీ గుడ్. staging or And index, index local వెరీ repository. గుడ్. పర్ఫెక్ట్. సో వర్క్ స్పేస్, స్టేజింగ్ ఆర్ ఇండెక్స్ ఏరియా అండ్ లోకల్ రిపాజిటరీ. కరెక్ట్? సో వర్క్ స్పేస్, సో staging or index area. Make a note. Staging or index area, and last one is the local repository. పర్ఫెక్ట్. అండ్ సో మనం ఎప్పుడైతే మన గిట్‌హబ్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నామో ఈ గిట్‌హబ్ అకౌంట్‌లో మనం ఏం చేస్తాం? వీ కెన్ క్రియేట్ ఏ బంచ్ ఆఫ్ రిపాజిటరీస్. లైక్ ఎగ్జాంపుల్ నేను ఏం చేశాను? బ్యాచ్ 90 అని చెప్పి ఒక రిపాజిటరీ క్రియేట్ చేశాను. అంటే ఇప్పుడు మనం మన లోకల్ మెషిన్‌లో క్రియేట్ చేసిన డేటాని ఓకే, మన గిట్‌హబ్ అకౌంట్ లోపలికి అప్లోడ్ చేసుకోవచ్చు. కరెక్ట్. అంటే ఇప్పుడు మన దగ్గర గిట్‌హబ్ అకౌంట్ ఉంది, దాంతో రిపాజిటరీ ఉంది, మన లోకల్ మెషిన్‌లో మనం గిట్ ఇన్‌స్టాల్ చేసాం, ఇక డేటాని మనం అప్లోడ్ చేయడమే. అంటే మీకు ఆల్రెడీ తెలుసు, మీరు ఏదైనా ఎంప్టీ ఫైల్స్ ఆర్ న్యూ అంటే కొత్త ఫైల్స్ గానీ లేదా ఎగ్జిస్టింగ్ ఫైల్స్ మీరు మోడిఫికేషన్ చేస్తే బై డిఫాల్ట్‌గా నీకు వర్క్ స్పేస్‌లోకి వస్తాయి. వర్క్ స్పేస్ నుంచి నువ్వు స్టేజింగ్ ఆర్ ఇండెక్స్ ఏరియాలోకి యాడ్ చేస్తావు. స్టేజింగ్ నుంచి లోకల్ రిపాజిటరీలోకి తీసుకెళ్తావు. దెన్ లోకల్ రిపాజిటరీలో ఉన్న ఫైల్స్ మాత్రమే యూ కెన్ అప్లోడ్ ఇంటూ యువర్ గిట్‌హబ్ రిపాజిటరీ. అంటే ఇప్పుడు మీకు ఎస్టర్డే కమాండ్స్ గుర్తున్నాయో లేవో? అంటే మనం ఏదన్నా టచ్ అనే కమాండ్ యూజ్ చేసి ఒక ఎంప్టీ ఫైల్‌ని క్రియేట్ చేయొచ్చు అని చెప్పి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. టచ్ ఫైల్ 1 అని చేస్తే మనకి ఎంప్టీ ఫైల్ క్రియేట్ అవుతది. అండ్ వెన్ యూ హిట్ ద గిట్ స్టేటస్ కమాండ్, మనం ఎప్పుడైతే గిట్ స్టేటస్ అనే కమాండ్ హిట్ చేస్తే మనకు ఆ ఫైల్ అనేది వర్క్ స్పేస్‌లో ఉన్నది లిస్ట్ చేస్తాయి. అండ్ హెడ్డింగ్ వచ్చేసి అన్‌ట్రాక్డ్ ఫైల్స్ అని చెప్పి డిస్‌ప్లే చేస్తది. అండ్ మీరు ఏం చేయాలి ఆ తర్వాత ఫైల్‌ని స్టేజింగ్‌లోకి యాడ్ చేయాలంటే ట్రాక్డ్ ఫైల్‌లోకి యాడ్ చేయాలంటే గిట్ యాడ్ అండ్ యూ నీడ్ టు గివ్ ద ఫైల్ నేమ్. అండ్ ఇప్పుడు మనకి స్టేజింగ్ ఆర్ ఇండెక్స్ ఏరియాలో ఉన్న ఫైల్స్ ఎలా చెక్ చేస్తాం? బై యూజింగ్ గిట్ స్టేటస్ కమాండ్ యూజ్ చేసి చెక్ చేద్దాం. అండ్ మన స్టేజింగ్ ఆర్ ఇండెక్స్ ఏరియాలో ఉన్న ఫైల్స్ మనకు చేంజెస్ టు బి కమిటెడ్ అని చెప్పి హెడ్డింగ్ డిస్ప్లే చేస్తాయి. అండ్ ఆఫ్టర్ దట్ మనం ఏం చేస్తాం? సో వీ కెన్ యాడ్ ఇట్ బై యూజింగ్ గిట్ కమిట్ కమాండ్. గిట్ కమిట్ -m సపోజ్ సమ్ లేబుల్ నేమ్. కరెక్ట్. అండ్ వీ కెన్ గివ్ ద ఫైల్ నేమ్. ఇప్పుడు ఏమవుతుంది? స్టేజింగ్ నుంచి లోకల్ యాడ్ అవుతుంది. అండ్ మన లోకల్ మెషిన్ నుంచి మన సెంట్రల్ రిపాజిటరీలోకి అప్లోడ్ చేయాలంటే విల్ యూజ్ పుష్ కమాండ్. గిట్ పుష్ అనే కమాండ్ యూజ్ చేస్తే మన లోకల్ మెషిన్లో ఉన్న డేటా సెంట్రల్ రిపాజిటరీలోకి అప్లోడ్ అయిపోతుందండి. బట్ ఇప్పుడు ఏంటంటే పాయింట్ నెంబర్ 1 వచ్చేసి ఏంటంటే మీరు ఇదంతా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికన్నా మీరు ముందు ఇంకో స్టెప్ చేయాలండి. ఆ స్టెప్ ఏంటంటే యూ హ్యావ్ యువర్ గిట్‌హబ్ రిపాజిటరీ రైట్? ఈ గిట్‌హబ్ రిపాజిటరీని ఫస్ట్ మీ లోకల్ మెషిన్‌లోకి డౌన్లోడ్ చేసుకోవాలి. ఏం చేయాలి? మీరు ఏదైతే మీ గిట్‌హబ్ అకౌంట్‌లో ఒక రిపాజిటరీ క్రియేట్ చేస్తారు కదా! ఆ రిపాజిటరీని మీరు ఏం చేయాలి? మీ లోకల్ మెషిన్‌లోకి డౌన్లోడ్ చేసుకోవాలండి. వీ కెన్ కాల్ ఇట్ యాస్ ఏ క్లోన్ అంటాం దీన్ని. క్లోన్ అంటే ఏంటి? కాపీ కదా! క్లోన్ అంటే కాపీ. అంటే మన సెంట్రల్ రిపాజిటరీలో ఉన్న డేటాని మన లోకల్ మెషిన్‌లోకి కాపీ చేసుకుంటాం. వన్స్ కాపీ చేసుకున్న తర్వాత దాని లోపలికెళ్ళి ఇదే విధంగా మన ఫైల్స్ గాని ఎవ్రీథింగ్ మనం క్రియేట్ చేయాలి. కన్‌ఫ్యూజ్ అవ్వద్దండి. ఏం లేదు. విచ్ ఈస్ సింపుల్ అండ్ ఈజియెస్ట్ కమాండ్స్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ ఓపెన్ అవర్ గిట్‌హబ్. Okay, let me open my github.com. So, and what is our repository name? Batch number 90, right? Yeah, 90 repository. Yes, this is our repository. And ఈ రిపాజిటరీని మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం గిట్‌హబ్ అకౌంట్లో రిపాజిటరీ క్రియేట్ చేసాం కదా! ఈ రిపాజిటరీని మన లోకల్ మెషిన్‌లోకి డౌన్లోడ్ చేసుకోవాలి. ఎక్కడికి డౌన్లోడ్ చేసుకోవాలి? మీ ఇష్టం. మీకు ఏ రెస్పెక్టివ్ పాత్ కావాలంటే ఆ రెస్పెక్టివ్ పాత్ లోపలికి వెళ్ళండి. సపోజ్ ఐ విల్ గో టు ద లైక్ ఈ డైరెక్టరీ. ఈ డైరెక్టరీ లోపలికి వెళ్ళి DevOps 90 అనే డైరెక్టరీ ఉంది కదా! ఇక్కడ మనకు ఆల్రెడీ ఫైల్స్ ఉన్నాయి కదా! ఐ విల్ డిలీట్ దిస్ ఆల్ ఫైల్స్. ఓకే, లీవ్ ఇట్. నేను డిలీట్ చేసేస్తున్నాను. ఎందుకు డిలీట్ చేసావు? లీవ్ ఇట్. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే గిట్ బాష్ ఓపెన్ చేస్తాను. అండ్ విల్ ఓపెన్ గిట్ బాష్ హియర్.
సో ఈ రెస్పెక్టివ్ పాత్లో నేను గిట్ బ్యాష్ ఓపెన్ చేశాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఐ డోంట్ హ్యావ్ ఎనీ గిట్ ఇన్స్టలేషన్, నథింగ్. మీరు గిట్ ఇన్స్టలేషన్ ఏం అవసరం లేదు. ఓన్లీ ఫస్ట్ టైం మీ యూజర్ నేమ్, ఈమెయిల్ ఐడి కాన్ఫిగర్ చేసింటే చాలు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన గిట్ హబ్ అకౌంట్లోకి వెళ్ళి, మన గిట్ హబ్ అకౌంట్ లోపలికి వెళ్ళి మీకు ఏ రిపాజిటరీ కావాలంటే రిపాజిటరీ నేమ్ మీద క్లిక్ చేసి, అండ్ యూ నీడ్ టు క్లిక్ ఆన్ కోడ్. కోడ్ అనే దాని మీద క్లిక్ చేసి, ఇక్కడ చూసారా హెచ్డిపిఎస్ దగ్గర మీ యూఆర్ఎల్ వస్తుంది. యూ నీడ్ టు కాపీ దిస్ యూఆర్ఎల్. ఎప్పుడైతే మీరు ఆ యూఆర్ఎల్ కాపీ చేసి, అండ్ ఇక్కడ మీరు ఏం చేయాలి తెలుసా, గిట్ క్లోన్ అండ్ వీ నీడ్ టు గివ్ ద పాత్ ఆఫ్ ద సెంట్రల్ రిపాజిటరీ. అంటే మీరు గిట్ క్లోన్ మన యూఆర్ఎల్ కాపీ చేసాం కదా, ఇక్కడ ఏ యూఆర్ఎల్ అయితే మనం ఇక్కడ కాపీ చేసామో కోడ్, అంటే మీరు మీ రిపాజిటరీ నేమ్ మీద క్లిక్ చేసి ఇక్కడ కోడ్ అనే దాని మీద క్లిక్ చేస్తే యూ విల్ గెట్ యూఆర్ఎల్. ఈ యూఆర్ఎల్ మీరు కాపీ చేసి జస్ట్ మీరు ఏం చేయాలి, మీ గిట్ బ్యాష్ ఓపెన్ చేసి గిట్ క్లోన్ పాత్ ఆఫ్ ద సెంట్రల్ రిపాజిటరీ చేసి ఎంట్రీ చేసేయండి. ఎప్పుడైతే మీరు ఆ విధంగా ఎంటర్ చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే మీ రిపాజిటరీ అనేది మీ లోకల్ మిషన్లకి డౌన్లోడ్ అయిపోతుంది. చూడు ఇప్పుడు ఇందాక మనం ఏం లేదు, ఇప్పుడు చూసారా బ్యాచ్ 90 అనే రిపాజిటరీ ఉంది, కరెక్ట్. అండ్ ఈ బ్యాచ్ 90 అనే రిపాజిటరీ, ఎస్ ఈ బ్యాచ్ 90 అనే రిపాజిటరీ లైక్ ఇప్పుడు మీరు దాని లోపలికి వెళ్తే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తారా, జస్ట్ యూ హ్యావ్ రీడ్ మీ ఫైల్ డాట్ గిట్ డైరెక్టరీ. అంటే మీరు ఇంకేం ఇనిషియలైజ్ చేయాల్సిన ఏం అవసరం లేదు. మీరు దాని లోపలికి వెళ్ళి జస్ట్ మీకు కావాల్సిన ఫైల్స్ కానీ ఎవ్రీథింగ్ మీరు అక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఎల్ఎస్ అనే కమాండ్ హిట్ చేయండి. ఎప్పుడైతే ఎల్ఎస్ అనే కమాండ్ హిట్ చేసి దాని లోపలికి వెళ్ళండి, బ్యాచ్ 90 అనే డైరెక్ట్ లోపలికి వెళ్తే సి హియర్ అండ్ వీ హ్యావ్ రీడ్ మీ ఫైల్ సంథింగ్, ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఉందా, కరెక్ట్. అంటే నేనేమంటున్నానంటే జస్ట్ వెన్ యూ క్లోన్ యువర్ రిపాజిటరీ యూ నీడ్ టు గో ఇన్సైడ్ ఏ రిపాజిటరీ. ఓకే, లెట్ మీ ఓపెన్ యువర్ గిట్ కమాండ్స్ మీకు క్లియర్గా ఉండడానికి. సో ఓకే, ఈ కమాండ్స్ మనం ఎస్టర్డే డిస్కస్ చేసుకున్నాం కదా. సో దీనికన్నా ముందు మనం అంటే ఈ గిట్ యాడ్, ఈ గిట్ కమిట్స్ కమాండ్స్ కన్నా ముందు మనం ఏం చేయాలంటే, ఓకే, సో ఫస్ట్ నీ గిట్ బ్యాష్ ఓపెన్ చేసి ఫ్రెష్ గిట్ బ్యాష్ అక్కడ ఏం లేకుండా చూసుకో, ఉన్న ప్రాబ్లం లేదు. గిట్ క్లోన్ అండ్ యూఆర్ఎల్, యూఆర్ఎల్ వచ్చేసి ఏంటి లైక్ విచ్ ఇస్ అవర్ గిట్ హబ్, అంటే మీ గిట్ హబ్ రిపాజిటరీ యూఆర్ఎల్ ఇచ్చేసేయండి. ఓకే, ఆఫ్టర్ దట్ నీ క్లోన్ అయిన తర్వాత ఎల్ఎస్ అనే కమాండ్ హిట్ చేస్తే నా రిపాజిటరీ నేమ్ ఏంటి, విచ్ ఈస్ బ్యాచ్ 90. అంటే ఇప్పుడు నీ అకౌంట్లో నువ్వు రిపాజిటరీ 1 అని క్రియేట్ చేసింటే ఎస్ యూ కెన్ గో టు దట్ రిపాజిటరీ 1. చూడు ఇప్పుడు సిడి స్పేస్ వాట్ ఎవర్ ఇట్ మే బి, నువ్వు ఎల్ఎస్ అనే కమాండ్ హిట్ చేస్తే నీకు ఏదైతే రిపాజిటరీ డిస్ప్లే వస్తే ఆ రిపాజిటరీ లోపలికి వెళ్ళు. అండ్ ఇక్కడ నీ ఇష్టం వచ్చిన ఫైల్స్ క్రియేట్ చేసుకో. ఎగ్జాంపుల్ టచ్ ఫైల్ 1, ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి. దెన్ చెక్ ద స్టేటస్ and add the file. For example, yeah, add it. And again, if you want, you can check the status. Again, if you want, you can commit it. Suppose git commit -m. So for example, sample file 1 అని చెప్పి నేను లేబుల్ మెసేజ్ ఇస్తున్నాను. And if you want, you can give the file name. Yes. And ఇప్పుడు నువ్వు git status ని కమాండ్ చెక్ చేయి, it will not show you anything in the workspace or staging or index area. దెన్ ఎప్పుడైతే నువ్వు గిట్ లాగ్ అనే కమాండ్ హిట్ చేస్తే నీకు లాగ్స్ డిస్ప్లే వస్తాయి. అండ్ నువ్వు ఎప్పుడైతే గిట్ పుష్ అనే కమాండ్ హిట్ చేస్తే నీ సెంట్రల్ రిపాజిటరీలోకి అప్లోడ్ అయిపోతుంది. సో ఎప్పుడైతే మీరు గిట్ పుష్ అనే కమాండ్ హిట్ చేస్తే ఏమవుతుంది, మీ సెంట్రలైజ్డ్ రిపాజిటరీ లోపలికి ఈ మీరు క్రియేట్ చేసిన డేటా అనేది అప్లోడ్ అయిపోతుందండి. గాట్ ఇట్. సో ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే, లైక్ మనం రిపాజిటరీని క్లోన్ చేసాం కదా. సో రిపాజిటరీ క్లోన్ చేసిన తర్వాత డెఫినెట్లీ యూ నీడ్ టు స్విచ్ టు దట్ రిపాజిటరీ. అంటే సిడి స్పేస్ దాని నేమ్ ఇవ్వాలి, అంటే రిపాజిటరీ మీరు ఆ రిపాజిటరీ లోపలికి వెళ్తారు. అండ్ రిపాజిటరీ లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. సో ఐ హ్యావ్ ఓపెన్ మై డైరెక్టరీ అండర్ ఈ డైరెక్టరీ DevOps 90 అండ్ వాట్ ఈస్ మై రిపాజిటరీ నేమ్ బ్యాచ్ 90. అంటే రిపాజిటరీ లోపలికి వెళ్ళండి. అండ్ వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడు ఐ క్రియేట్ ఎ ఫైల్, సపోజ్ ఐ క్రియేట్ ఎ టచ్ సపోజ్ ఫైల్ 1. ఓకే, అండ్ చెక్ ద స్టేటస్, గిట్ స్టేటస్. చూడు ఇక్కడ ఫైల్ 1 అవైలబుల్ లో ఉందా, కరెక్ట్. అండ్ let me add the file. And what is the command, git add and file name. So again you can check the status. సో చూడు ఇప్పుడు నేను మళ్ళీ స్టేటస్ చెక్ చేస్తాను. సో ఏంటి ఫైల్ ఎక్కడ ఉంది, స్టేజింగర్ ఇండెక్స్ లో ఉంది. స్టేజింగర్ ఇండెక్స్ లో ఉంటే ఏం చేయాలి, లైక్ వీ హ్యావ్ కమాండ్ కాల్డ్ git commit -m. సో ఫర్ ఎగ్జాంపుల్ sample commit 1, జస్ట్ ఐమ్ గివింగ్ వాట్ ఎవర్ మెసేజ్ యూ వాంట్ యూ కెన్ మెన్షన్. సపోజ్ నేను ఫైల్ 1 అని చెప్పి మెన్షన్ చేశాను. దెన్ చెక్ ద స్టేటస్, నథింగ్, మనకి ఏం లేవు వర్క్ స్పేస్ లో కానీ స్టేజింగర్ ఇండెక్స్ లో కానీ ఎలాంటి డేటా లేదు. అండ్ యూ కెన్ చెక్ ద గిట్ లాగ్ కమాండ్. సి ఇప్పుడు మీరు ఇక్కడ పాయింట్ నెంబర్ 1 మీరు అబ్జర్వ్ చేసేది ఏంటంటే, మీరు ఇక్కడ గిట్ లాగ్ అనే కమాండ్ చెక్ చేస్తే ఇక్కడ 2 కమిట్ ఐడీస్ డిస్ప్లే వస్తున్నాయి. ఓకే, గిట్ లాగ్ అనే కమాండ్ హిట్ చేస్తే మీకు ఇక్కడ 2 కమిట్ ఐడీస్ డిస్ప్లే వస్తున్నాయి కదా. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా, సార్ మనం ఇప్పుడు చేసింది ఒకే కమిట్ కదా, మరి ఇక్కడ ఎందుకు 2 కమిట్ ఐడీస్ డిస్ప్లే వస్తున్నాయి అంటారా. ఎస్ సార్, సో దిస్ ఈజ్ గిట్ హబ్ రిపాజిటరీలో, అంటే మన గిట్ హబ్ అకౌంట్లో
మనం ఒక రిపాజిటరీ క్రియేట్ చేసాం కదా, ఆ రిపాజిటరీ క్రియేట్ చేసేటప్పుడు వీ హ్యావ్ సెలెక్టెడ్ రీడ్మీ ఫైల్. మీకు గుర్తుందో లేదో, మన గిట్హబ్ అకౌంట్లో మన రిపాజిటరీ క్రియేట్ చేసేటప్పుడు వీ హ్యావ్ సెలెక్టెడ్ రీడ్మీ ఫైల్. ఆ రీడ్మీ ఫైల్కి సంబంధించిన కమిట్ అయ్యేది ఇది. చూడు ఇప్పుడు డేట్ కూడా ఏం చూపిస్తుంది, చూడు February 28th, అంటే నిన్నే కదా మనం గిట్హబ్ అకౌంట్లో రిపాజిటరీ క్రియేట్ చేసింది, ఆ డేట్ చూపిస్తుంది. అండ్ దిస్ ఈజ్ అవర్ కమిటెడ్, ఇప్పుడు మనం కమిట్ చేసిన కమిటెడ్. అంటే గిట్హబ్ అకౌంట్లో మీరు రీడ్మీ ఫైల్ సెలెక్ట్ చేశారు కదా, దానికి ఇనిషియల్ కమిట్ జరుగుతుంది. ఓకే కూల్. అండ్ ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే వీఆర్ గుడ్ టు పుష్ ఇంటూ సెంట్రల్ రిపాజిటరీ. అంటే మన లోకల్ రిపాజిటరీకి డేటా వచ్చింది, మన సెంట్రల్ రిపాజిటరీకి అప్లోడ్ చేసేయచ్చు. బట్ ఇప్పుడు నేనేంటంటే, సార్ ఇప్పుడు నేను హిట్ చేయబోయేది మీరు అవసరం లేదండి. ఎందుకంటే ఐ నీడ్ టు గో టు కంట్రోల్ ప్యానల్. ఎందుకు కంట్రోల్ ప్యానల్ లోపలికి వెళ్ళాలంటే, ఆల్రెడీ నా గిట్‌హబ్‌కి సంబంధించిన క్రెడెన్షియల్స్ అనేది ఇక్కడ యాడ్ అయిపోయినాయి. కాబట్టి నేను ఆ క్రెడెన్షియల్స్‌ని రిమూవ్ చేయడానికి నేను లైక్ కంట్రోల్ ప్యానల్ లోపలికెళ్ళి, యూజర్ అకౌంట్స్ లోపలికెళ్ళి, క్రెడెన్షియల్స్ మేనేజర్ లోపలికెళ్ళి, విండోస్ క్రెడెన్షియల్స్ లోపలికెళ్ళి, ఇక్కడ చూసారా జెనరిక్ క్రెడెన్షియల్స్‌లో వి హావ్ గిట్‌హబ్ అకౌంట్ క్రెడెన్షియల్స్ రైట్. ఐ యామ్ ట్రైయింగ్ టు రిమూవ్ దట్ క్రెడెన్షియల్స్. ఓకే. మీరైతే ఇది చేయాల్సిన అవసరం లేదు. మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు గిట్‌హబ్ అకౌంట్ ఉండదు కాబట్టి, మీరు ఇప్పుడే ఫ్రెష్ క్రియేట్ చేసుకుంటారు కాబట్టి, సో మీరేం క్రెడెన్షియల్స్ ఏం రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆల్రెడీ ఎవరికన్నా క్రెడెన్షియల్స్ యాడ్ చేశారు, మీరు రిమూవ్ చేయాలనుకుంటే యూ కెన్ గో టు కంట్రోల్ ప్యానల్ అండ్ ఇక్కడ యూజర్స్ అండ్ అకౌంట్స్ అనే దాని మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ చూసారా క్రెడెన్షియల్స్ మేనేజర్స్ మీద క్లిక్ చేస్తే అండ్ యూ హ్యావ్ విండోస్ క్రెడెన్షియల్స్. అండ్ ఇక్కడ చూసారా విండోస్ క్రెడెన్షియల్స్ ఇక్కడ జెనరిక్ క్రెడెన్షియల్స్ లెక్క నీకు ఏంటంటే వీ హ్యావ్ గిట్ హబ్ అనే ఆప్షన్ ఉంటుంది. అంటే మీరు ఏది కావాలంటే సెలెక్ట్ చేసి రిమూవ్ అని క్లిక్ చేశారంటే ఇట్ విల్ రిమూవ్ యువర్ క్రెడెన్షియల్స్, మీకు రిమూవ్ చేస్తుంది. ఓకే కూల్. సో ఇప్పుడు చూడు, ఇప్పుడు వీఆర్ రెడీ టు పుష్, అంటే గిట్ పుష్ అనే కమాండ్ హిట్ చేయాలి అంతే. సార్ గిట్ పుష్ అనే కమాండ్ హిట్ చేస్తే మన డేటా అనేది ఏమవుతుంది, సో ఇట్ విల్ అప్లోడ్ ఇన్ టు అవర్ సెంట్రల్ రిపాజిటరీ, అంటే మన గిట్ హబ్ అకౌంట్ లోపలికి అప్లోడ్ చేస్తుందండి. సో అప్లోడ్ చేసే ముందు చూడు, ఇక్కడ నాకు ఒక పాపప్ డిస్ప్లే ఇస్తుంది ఇక్కడ. సి సార్ మా క్రెడెన్షియల్స్ ఇక్కడ ఏం అడగలేదు అనుకోవద్దు, కొంతమందికి ఇక్కడే అడుగుతుంది, కొంతమందికి ఈ విధంగా పాపప్ డిస్ప్లే వస్తుంది. ఎప్పుడైతే మీకు ఇక్కడ పాపప్ డిస్ప్లే వస్తే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, సైన్ ఇన్ విత్ యువర్ బ్రౌజర్ అనే దాని మీద క్లిక్ చేయండి. ఎప్పుడైతే మీరు ఇక్కడ సైన్ ఇన్ విత్ యువర్ బ్రౌజర్ అనే దాని మీద క్లిక్ చేస్తే అండ్ మీకు ఇంటర్నెట్ ఎడ్జ్ లో మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. చూడు ఇప్పుడు ఎగ్జాంపుల్ జనరల్గా ఎలాగంటే, ఆల్రెడీ నేను ఇక్కడ గిట్ హబ్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాను కదా, లెట్ మీ లాగౌట్. అంటే ఎందుకు లాగౌట్ అవుతున్నానంటే చెప్తాను. ఇప్పుడు మీరు సపోజ్ మీరు ఇంటర్నెట్ ఎక్స్ప్లోర్ అదే ఎడ్జ్ యూజ్ చేయకుండా, సపోజ్ ఇఫ్ యూఆర్ యూజింగ్ గూగుల్ క్రోమ్. సో ఇప్పుడు ఏమవుతుందంటే, మీరు ఎప్పుడైతే ఇక్కడ సైన్ ఇన్ విత్ యువర్ బ్రౌజర్ అనే దాని మీద క్లిక్ చేస్తే బై డిఫాల్ట్ ఇది ఏమవుతుందంటే నీకు ఇక్కడ ఓపెన్ అవుతుంది, ఎక్కడ ఎడ్జ్ లో ఓపెన్ అవుతుంది. ఓకే, ఎడ్జ్ లో చూసారు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏం చేయాలి, యూ నీడ్ టు ఎంటర్ యువర్ గిట్ హబ్ ఈమెయిల్ ఐడి. ఓకే, సో నీ గిట్ హబ్ ఈమెయిల్ ఐడి అండ్ నీ గిట్ హబ్కి సంబంధించిన పాస్వర్డ్ నువ్వు ఎంటర్ చేయాలి. ఏం ఎంటర్ చేయాలి, నీ గిట్ హబ్కి సంబంధించిన పాస్వర్డ్ నువ్వు ఎంటర్ చేసి సైన్ ఇన్ అనే దాని మీద క్లిక్ చేయాలి. అండ్ అథెంటికేషన్ సక్సెస్ అని వచ్చిందా, ఆల్రెడీ నువ్వు ఎడ్జ్ లోనే లాగిన్ అయి ఉంటే డెఫినెట్లీ వెన్ యూ పుష్, నువ్వు ఎప్పుడైతే పుష్ అనే కమాండ్ హిట్ చేయగానే డెఫినెట్లీ అథెంటికేషన్ సక్సెస్ అని వచ్చేస్తుంది. ఓకే ప్రాబ్లం లేదు. ఇప్పుడు చూడు, నేను నా గిట్ హబ్ అకౌంట్ ఓపెన్ చేస్తాను అండ్ చెక్ ఇట్, బ్యాచ్ 90 అనే రిపాజిటరీ ఓపెన్ చేసి చూడు. సి బ్యాచ్ 90 రిపాజిటరీ ఓపెన్ చేసాం. సి హియర్ వీ హ్యావ్ ఫైల్ 1 అప్లోడ్ అయిందా, సెంట్రల్ రిపాజిటరీకి అప్లోడ్ అయిందా. ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, మేబీ కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు, బట్ అర్థమైనట్టే ఉంటుంది, అర్థం కాదు. ఐ విల్ అండర్స్టాండ్, డోంట్ వరీ. ద ఫస్ట్ థింగ్, సో ఐ విల్ క్లోజ్ మై గిట్ బ్యాష్. సో ఎందుకు చెప్తాను. అండ్ ఇప్పుడు మన లోకల్ మిషన్లో ఇక్కడ మనం బ్యాచ్ 90 అనే రిపాజిటరీని మనం క్లోన్ చేసాం కదా, సో విల్ డిలీట్ ఇట్. సో ఎందుకు డిలీట్ చేస్తున్నాం, నో రీజన్, సో డిలీట్ చేయండి. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఐఎమ్ టేకింగ్ గిట్ బ్యాష్, అంటే కొత్తగా నేను గిట్ బ్యాష్ ఓపెన్ చేస్తున్నాను. మీరు ఎగ్జిస్టింగ్ గిట్ హబ్ రిపాజిటరీ ఉంది మీ అకౌంట్లో, ఎగ్జిస్టింగ్ గిట్ హబ్ రిపాజిటరీ, లేదా మీరు ఒక న్యూ రిపాజిటరీ క్రియేట్ చేశారు. ఏం చేయాలి, ఆ రిపాజిటరీ నేమ్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూసారా కోడ్ అనే దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ కాపీ యూఆర్ఎల్ వస్తుంది, ఆ యూఆర్ఎల్ కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మీ గిట్ బ్యాష్ లోపలికి వెళ్ళండి. ఇక్కడ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఫైల్స్, నథింగ్. ఓకే, గిట్ స్పేస్ క్లోన్, క్లోన్ అంటే కాపీ. ఓకే, స్పేస్ ఇచ్చి అండ్ రైట్ క్లిక్ ఇచ్చేసి పేస్ట్ ఇవ్వండి, ఆ యూఆర్ఎల్ ఇక్కడ పేస్ట్ అవుతుంది. ఎంటర్ ఇవ్వగానే ఇక్కడ చూసారా, సో ఇట్స్ ఆస్కింగ్ యువర్ క్రెడెన్షియల్స్, సారీ ఇట్ విల్ డౌన్లోడ్. క్రెడెన్షియల్స్ ఏం అడగదు, డౌన్లోడ్ అయిపోయింది, ఎందుకంటే ఇది పబ్లిక్ రిపాజిటరీ. చూడు ఇప్పుడు, అండ్ ఇది నీ రిపాజిటరీ, నీ సెంట్రల్ రిపాజిటరీ నీ లోకల్ మిషన్లోకి వచ్చింది. ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే దాని లోపలికి వెళ్ళు, సిడి స్పేస్ బ్యాచ్ 90 వెళ్ళావా, దాని లోపల కంపల్సరీ వెళ్ళాలండి. చాలా మంది ఈ స్టెప్ మిస్ చేస్తారు. సిడి అంటే చేంజ్ డైరెక్టరీ, అంటే ఆ డైరెక్ట్ లోపలికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఎల్ఎస్ అనే కమాండ్ హిట్ చేయి. అదేంటి సార్ ఫైల్ 1 వచ్చింది, నేను క్రియేట్ చేయలేదు కదా ఇక్కడ అంటే, ఎస్ విచ్ ఈస్ అవైలబుల్ ఇన్ యువర్ సెంట్రల్ రిపాజిటరీ రైట్. సో ఇది మన సెంట్రల్ రిపాజిటరీలో ఉంది కదా, కాబట్టి మనకి ఇక్కడ డిస్ప్లే వస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఎ న్యూ ఫైల్, సపోజ్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఎ ఫైల్ 2. కరెక్ట్. ఇప్పుడు చూడు, ఇప్పుడు నువ్వు ఫైల్ 2 క్రియేట్ చేసావా, చూడు ఎల్ఎస్ అనే కమాండ్ హిట్ చేయి. సి వీ హ్యావ్ ఫైల్ 2.
అండ్ ఇప్పుడు మనం ఇది ఎక్కడుంది ఈ ఫైల్ గిట్ స్టేటస్ కరెక్ట్ ఎక్కడుంది వర్క్ స్పేస్లో ఉంది అండ్ వీ నీడ్ టు యాడ్ ఇట్ గిట్ యాడ్ ఫైల్ టు అండ్ చెక్ ద స్టేటస్ కరెక్ట్ ఎక్కడ ఉంది స్టేజింగ్ అండ్ ఎక్సెల్ లో ఉంది ఇప్పుడు నేను ఏం చేయాలి కమిట్ చేయాలా ఎస్ వీ హ్యావ్ కమాండ్ కాల్డ్ గిట్ కమిట్ -m సో ఫర్ ఎగ్జాంపుల్ నేను శాంపిల్ ఫైల్ 2 అని చెప్పి మెసేజ్ ఇచ్చేస్తాను పర్ఫెక్ట్ సో కమిట్ అయిపోయింది ఇప్పుడు నువ్వు చెక్ చేయి గిట్ స్టేటస్ ని కమాండ్ చెక్ చేయి సో వెన్ యూ చెక్ ది గిట్ స్టేటస్ కమాండ్ నథింగ్ మన వర్క్ స్పేస్ లో కానీ స్టేజింగ్ అండ్ ఇండెక్స్ లో కానీ ఎలాంటి డేటా లేదు అండ్ ఇప్పుడు మీరు గిట్ లాగ్ అనే కమాండ్ చెక్ చేయి సి వీ హ్యావ్ 3 కమిట్ సో దిస్ ఈస్ యువర్ ప్రీవియస్ కమిట్ అండ్ దిస్ ఇస్ అవర్ ప్రజెంట్ కమిట్ ఇది అండ్ ఇప్పుడు మనం ఏం చేయాలి యూ నీడ్ అప్లోడ్ ఇంటూ గిట్ పుష్ అంటే సెంట్రల్ రిపోజిటరీలోకి అప్లోడ్ చేయాలి అంటే ఆల్రెడీ నేను ఇందాక క్రెడెన్షియల్స్ యాడ్ చేస్తాను కాబట్టి ఇంకా నన్ను క్రెడెన్షియల్స్ అడగదు చూడు ఇప్పుడు గిట్ పుష్ అనే కమాండ్ హిట్ చేస్తే డైరెక్ట్లీ నా క్రెడెన్షియల్స్ ఆల్రెడీ నా విండోస్ మిషన్ లో సేవ్ అయిపోయి ఉంటాయి దెన్ డైరెక్ట్లీ ఇట్ విల్ అప్లోడ్ చూడు ఇక్కడ అప్లోడ్ అయిపోయింది సి గో టు యువర్ GitHub అండ్ రిఫ్రెష్ షేర్ దట్స్ ఇట్ అంటే ఫైల్ 2 ఇక్కడ అప్లోడ్ అయిపోయిందా ఇప్పుడు నేను ఫైల్ 3 క్రియేట్ చేయాలనుకో మళ్ళీ చాలా మంది ఏమనుకుంటారంటే సార్ ఫైల్ 1 క్రియేట్ చేసి మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ క్లోన్ చేసి మళ్ళీ చేసాడు అంటే మళ్ళీ మనం డిలీట్ చేయాలేమో ఇక్కడికి వెళ్ళి అనుకుంటారు నో 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 యూ డోంట్ వాంట్ టు డిలీట్ ఎనీథింగ్ సో మీకు చూపించడానికి మాత్రం నేను చేశాను ఇప్పుడు నేను ఫైల్ 3 అప్లోడ్ చేయాలి సో నేను 90 బ్యాచ్ 90 అనే రిపాజిటరీలో ఉన్నాను ఐ కెన్ క్రియేట్ ఎ ఫైల్ టచ్ సపోజ్ ఐ క్రియేట్ ఎ ఫైల్ 3 and let me check the status and add the file okay next check the status again okay so commit it git commit -m so for example sample file 3 okay then we are ready to push that's it ante git push ఇప్పుడు చూడు నా ఫైల్ 3 అనేది సెంట్రల్ రిపోజిటరీలోకి అప్లోడ్ అయిపోతుందా కరెక్ట్ సార్ మేక్ సెన్స్ అర్థమవుతుందా ఇప్పుడు సార్ మల్టిపుల్ ఫైల్స్ ని అప్లోడ్ చేయాలి ఎస్ సార్ వాట్ ఎవర్ ఇప్పుడు చూడండి మల్టిపుల్ ఫైల్స్ అట్ టైం క్రియేట్ చేసి అప్లోడ్ చేయొచ్చా ఎస్ విల్ అప్లోడ్ ఇట్ ఇప్పుడు మీ గిట్ హబ్ రిపాజిటరీ లోపలికి వెళ్ళండి వీ హ్యావ్ ఫైల్ 1 ఫైల్ 2 ఫైల్ 3 మన సెంట్రల్ రిపాజిటరీలో ఇంక్లూడింగ్ రీడ్ మీ ఫైల్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఐ క్రియేట్ A1 A2 A3 అనే ఫైల్స్ క్రియేట్ చేస్తాను ఓకే లెట్ మీ క్రియేట్ టచ్ A1 A2 A3 కరెక్ట్ and check the ls yeah we have created 3 files and check the status yes at a time ఎలా యాడ్ చేయాలి git add dot or star whatever it may be and check the status చూడు ఇప్పుడు git status 3 ఫైల్స్ మనకి ఎక్కడ ఉన్నాయి స్టేజింగ్ ఆర్ ఇండెక్స్ లో ఉన్నాయి సో కెన్ వి కమిట్ yes git commit -m సో ఫర్ ఎగ్జాంపుల్ A1 to A3 ఫైల్స్ అని చెప్పి కమిట్ మెసేజ్ పెట్టాను పర్ఫెక్ట్ అండ్ విల్ పుష్ ఇంటూ సెంట్రల్ రిపోజిటరీ సో జస్ట్ హిట్ ద కమాండ్ కాల్డ్ git push ఎప్పుడైతే నువ్వు గిట్ పుష్ అనే కమాండ్ హిట్ చేస్తే డైరెక్ట్లీ ఇట్ విల్ అప్లోడ్ ఇంటూ సెంట్రల్ రిపోజిటరీ అంటే నీకు ఒకే కమిట్ క్రియేట్ అవుతుంది ఆ కమిట్ లో ఉన్న ఫైల్స్ అని అప్లోడ్ అయిపోతాయి డోంట్ వరీ సి ఇప్పుడు చూడు నేను ఆ సెంట్రల్ రిపోజిటరీకి వెళ్తాను రిఫ్రెష్ చేస్తాను సి వీ హ్యావ్ A1 A2 A3 ఆల్ ఫైల్స్ మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయా పర్ఫెక్ట్ యా సార్ ఇప్పుడు చాలా మందికి డౌట్ ఏంటంటే సార్ మీ లోకల్ మిషన్ లో మీరు ఇక్కడ ఫైల్స్ క్రియేట్ చేస్తున్నారు ఇక్కడ నుంచి ఇక్కడికి యాడ్ చేస్తున్నారు ఇక్కడ నుంచి ఇక్కడ కమిట్ చేస్తున్నారు అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ పుష్ చేస్తున్నారు కరెక్ట్ దానికన్నా ముందు మనం ఏం చేయాలి ఏ రిపాజిటరీకి పుష్ చేయాలంటే ఆ రిపాజిటరీని మీ లోకల్ మిషన్లోకి డౌన్లోడ్ చేసుకొని ఆ రెస్పెక్టివ్ పాత్ లోపలికి వెళ్ళి ఈ ఫైల్స్ అన్ని క్రియేట్ చేయాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ సార్ ఇప్పుడు నాట్ ఓన్లీ బ్యాచ్ 90 ఇప్పుడు సపోజ్ ఇఫ్ ఐ వాంట్ టు అప్లోడ్ ఇంటూ బ్యాచ్ 86 రిపాజిట్ లోపల నేను డేటా అప్లోడ్ చేయాలి ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్యాచ్ 86 రిపాజిట్ లోపల నేను డేటాను అప్లోడ్ చేయాలి ఓకే సపోజ్ ఇప్పుడు నేను ఏం చేయాలి ఐ నీడ్ టు క్లోన్ దిస్ రిపాజిటరీ చూడు ఇప్పుడు ఈ రిపాజిటరీలో ఆల్రెడీ డేటా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ నో ఇష్యూస్ ఇప్పుడు నేను ఏం చేయాలి ఈ రిపాజిటరీకి డేటా కావాలంటే ఈ రిపాజిటరీని క్లోన్ చేసుకోవాలి ఎక్కడ క్లోన్ చేసుకోవాలి నీ ఇష్టం అంటే సార్ మీరు ఇందాక క్లోన్ చేశారు కదా అక్కడికి అంటే ఈ బ్యాచ్ 90 అనే రిపాజిటరీలో క్లోన్ చేసుకోవద్దు సపోజ్ ఇఫ్ ఐ వాంట్ టు క్లోన్ హియర్ సపోజ్ నేను ఇక్కడ క్లోన్ చేసుకోవాలనుకో ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి యూ కెన్ ఓపెన్ గిట్ బ్యాష్ షేర్ చూడు ఇక్కడ గిట్ బ్యాష్ షేర్ ఓపెన్ చేసుకొని అంటే అదే గిట్ బ్యాష్ అని యూజ్ చేసుకోవచ్చు ఐ హావ్ క్రియేటెడ్ న్యూ గిట్ బ్యాష్ ఇప్పుడు చూడు బ్యాచ్ 90 అనేది ఉందా సపోజ్ ఇప్పుడు చూడండి బ్యాచ్ 86 ని క్లోన్ చేయాలనుకున్నాను కదా సో గిట్ క్లోన్ అండ్ పాత్ ఆఫ్ ద సెంట్రల్ రిపాజిటరీ 1 సెకండ్ బ్యాచ్ 90 కాదు ఐమ్ సారీ గిట్ క్లోన్ వాట్ ఇస్ ద యూఆర్ఎల్ గిట్ హబ్ యూఆర్ఎల్ ని కాపీ చేయలేదు కాపీ ఇట్ అండ్ గిట్ క్లోన్ పాత్ ఆఫ్ ద సెంట్రల్ రిపాజిటరీ చూడు ఇక్కడ క్లోన్ చేస్తున్నాను బ్యాచ్ 86 క్లోన్ అయిపోయిందా చూడు ఇక్కడ ఇప్పుడు నేను ఏ రిపాజిటరీకి డేటా అప్లోడ్ చేయాలి సపోజ్ ఇఫ్ యూ వాంట్ అప్లోడ్ ఇంటూ బ్యాచ్ 90 ఐ విల్ గో టు బ్యాచ్ 90 86 లకు అప్లోడ్ చేయాలంటే ఐ కెన్ గో టు సపోజ్ ఇప్పుడు చూడండి బ్యాచ్ 86 లోపలికి అప్లోడ్ చేస్తాను సో బ్యాచ్ 86 లోపలికి వెళ్ళాను ఇప్పుడు బ్యాచ్ 86 రిపాజిటరీ ఏ డేటా ఉందో ఆ డేటా మొత్తం నాకు ఇక్కడ లిస్ట్ చేసింది వాళ్ళు క్రియేట్ చేసిన శాంపుల్ ఫైల్స్ ఇదంతా ఓకే లెట్ మీ క్రియేట్ వీ డోంట్ హ్యావ్ ఫైల్ కాల్ అరే చాలా ఫైల్స్ ఇలా అన్ని ఏబిసిలు మొత్తం క్రియేట్ చేసి పెట్టారు ఓకే సూపర్ సో సపోజ్ ఐ విల్ క్రియేట్ ట్రిపుల్ ఏ సో
టచ్ ఏఏఏ అనే ఫైల్ క్రియేట్ చేశాను. చెక్ ద స్టేటస్, సి అండ్ యాడ్ ద ఫైల్. ఓకే, డన్. అండ్ చెక్ ద స్టేటస్ అగైన్. Correct. And commit it. Yes, git commit hyphen yum. So for example, sample commit. Okay, commit చేసేసాను. And we are good to push. సో ఎక్కడికి వెళ్ళిపోతుంది? బ్యాచ్ 86 రిపోజిటరీలోకి వెళ్తుంది. ఎందుకు? సో వీ హ్యావ్ క్లోన్డ్ దట్ రిపోజిటరీ ఆ రెస్పెక్ట్ టు రిపోజిటరీ పాత్ లో మనం డేటాను ఇంప్లిమెంటేషన్ చేసాం. కరెక్ట్. ఇఫ్ గో టు గిట్ హబ్, సి ఇప్పుడు చూడు, ఇప్పుడు రిఫ్రెష్ చేయి, ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేయి, ఇక్కడ ఏ ఫైల్ ఇక్కడ ఉంటుందో లేదు చెక్ చేయి. సి వీ హ్యావ్ ఏ వేర్ ఇస్ ఇట్? ఎక్కడ మిస్ అయిందా? యా, సి హియర్ ఏ ఫైల్, సి జస్ట్ నౌ ఏ ఫైల్ ఇక్కడ అప్లోడ్ అయిందా? కరెక్ట్. దిస్ ఇస్ మై బెస్ట్ బ్యాచ్, 86 బ్యాచ్. ఓకే, కూల్. అంటే మిగిలిన బ్యాచ్ బెస్ట్ కాదంటారేమో. యా, సో అంటే లైక్ వాట్ ఎవర్ నేను ఏం చెప్పాను అదంతా వాళ్ళు చేస్తారు. అండ్ యా, అండ్ బెస్ట్ బ్యాచ్ నువ్వు, అంటే అవుట్ ఆఫ్ దిస్ అన్ని బ్యాచ్ల కల్లా బెస్ట్ బ్యాచ్ అని వెళ్తాను నేను. ఓకే, కూల్. సో యా, అండ్ ఇప్పుడు సపోజ్ నేను ఇప్పుడు బ్యాచ్ అగైన్ నేను ఇప్పుడు నా బ్యాచ్ 90, అదే బ్యాచ్ 90 రిపోజిట్ లోపల నేను వెళ్ళాలనుకో. సపోజ్ వెర్ ఈస్ అవర్ రిపోజిటరీ, జస్ట్ క్లిక్ ఆన్ రిపోజిటరీస్ అండ్ సెర్చ్ విత్ ద బ్యాచ్ 90. ఈ బ్యాచ్ 90 రిపోజిట్ లోపలికి వెళ్తున్నాను. ఎస్. సో ఇప్పుడు నేను నా రిపోజిట్ లోపలికి ఏదైనా నేను డేటాను అప్లోడ్ చేయాలి. సో నేనేం చేయాలి? ఇప్పుడు ఆల్రెడీ మన కమాండ్ ప్రాంప్ట్ క్లోజ్ చేస్తున్నాం కదా. లేదు ఇప్పుడు మళ్ళీ నేను ఇప్పుడు సపోజ్ నువ్వు గిట్ బ్యాష్ క్లోజ్ చేసేస్తున్నావు. సరే ఇవన్నీ మీకు అర్థం అవడానికి మాత్రం ఇలా చెప్తున్నా నేను. ఓకే, సో ఇప్పుడు నేను గిట్ బ్యాష్ ఆల్రెడీ నేను క్లోజ్ చేసేస్తున్నాను. నో ఇష్యూస్. ఇప్పుడు నేను బ్యాచ్ 90 అనే రిపోజిటరీ ఆల్రెడీ ఉంది, దాని లోపలికి వెళ్ళి ఐ కెన్ ఓపెన్ మై గిట్ బ్యాష్. చూడు ఇక్కడ బ్యాచ్ 90 అనే రిపోజిటరీ లోపలికి వెళ్ళి నేను ఇక్కడ గిట్ బ్యాష్ అనేది ఓపెన్ చేయొచ్చు. చూడు ఇప్పుడు నేను గిట్ బ్యాష్ ఓపెన్ చేశాను. పర్ఫెక్ట్. అండ్ ఆల్రెడీ నేను ఆ రిపోజిటరీలోనే గిట్ బ్యాష్ ఓపెన్ చేశాను కాబట్టి ఫైన్, నాకు అక్కడ ఉన్న ఫైల్స్ అనేవి డిస్ప్లే వస్తాయి. ఐ కెన్ క్రియేట్ ఎ న్యూ ఫైల్. ఇప్పుడు చూడు, ఫర్ ఎగ్జాంపుల్ ఐ క్రియేట్ ఎ ఫైల్ కాల్డ్ file4, file5, 2 ఫైల్స్ క్రియేట్ చేస్తున్నాం. సపోజ్ చెక్ ద స్టేటస్ and add the file. Git add suppose file4 and file5. Correct. Check the status again. Correct. And commit it. Yes, git commit hyphen yum. So for example, sample commit. Correct. And we are ready to push. Yes, git push. Cool. చూడు ఇప్పుడు మన సెంట్రల్ రిపోజిటరీలోకి వెళ్ళిపోయిందా. ఓకే, గివ్ మీ 1 minute సార్. యా, ఐఎమ్ గెటింగ్ కాల్, ఐ నీడ్ టు అటెండ్ ఇట్. యా. ఓకే, ఐమ్ సారీ. సో ఎప్పుడైతే నేను గిట్ పుష్ అనే కమాండ్ హిట్ చేస్తే జనరల్లీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా? సో నా రిపాజిట్ లోపల డేటా అప్లోడ్ అయిపోయి ఉంటుంది. గో టు ద సెంట్రల్ రిపాజిటరీ అండ్ రిఫ్రెష్. సి, యా, సి file4 అండ్ file5 అప్లోడెడ్. గట్ ఇట్, క్లియర్. ఇప్పుడు మీరు ఫైల్స్ని ఎలా అప్లోడ్ చేయాలనేది క్లియర్ అయింది. సపోజ్ ఇఫ్ ఐ వాంట్ టు డెలీట్ ఎ ఫైల్, లేదంటే డెలీట్ చేయగలను కాదు, ఇప్పుడు నేను ఒక ఫైల్ని మోడిఫికేషన్ చేయాలి. సో ఇప్పుడు నేను ఫైల్ మోడిఫికేషన్ చేయాలంటే ఎలా మోడిఫికేషన్ చేయాలి అంటే ఎగ్జిస్టింగ్ ఫైల్లో, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఐ హావ్ A1 ఫైల్. ఇప్పుడు ఎగ్జాంపుల్ A1 ఫైల్లో ఐ వాంట్ టు యాడ్ సమ్ డేటా. ఈ ఫైల్లో నేను డేటాను యాడ్ చేయాలి. డేటాను యాడ్ చేయాలంటే సో మీరు ఏం చేస్తారంటే, మీకు నేను ఇంకా కమాండ్స్ అంటే లెనిక్స్కి సంబంధించిన కమాండ్స్ చెప్పలేదు కాబట్టి మీరు వరీ అవ్వద్దు. మీ ఫైల్ ఉంది కదా, ఆ ఫైల్ని మీరు క్లిక్ చేసి మాన్యువల్గా రైట్ క్లిక్ ఇచ్చేసి ఓపెన్ విత్ అనే దాని మీద క్లిక్ చేయండి అండ్ నోట్ ప్యాడ్లో ఓపెన్ చేసుకోండి. నోట్ ప్యాడ్లో ఓపెన్ చేసుకొని ఇక్కడ మీ ఇష్టం, మీకు ఏ డేటా కావాలంటే ఆ డేటా యాడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ హలో ఆల్, నేను గుడ్ ఈవినింగ్ అని చెప్పి సమ్ డేటా యాడ్ చేశాను. కరెక్ట్. అండ్ సేవ్ ఇట్. మాన్యువల్గా ఓపెన్ చేసుకోండి. అంటే సార్ లెనిక్స్ వచ్చిన వాళ్ళు సార్ V8 యూజ్ చేయొచ్చు కదా, క్యాట్ యూజ్ చేయొచ్చు కదా అంటారు. యా, యూజ్ చేయొచ్చు అండి, ప్రాబ్లం లేదు. బట్ ఇంకా నేను లెనిక్స్ చెప్పలేదు కాబట్టి ఇవే యూజ్ చేస్తున్నాను. ఓకే, సేవ్ ద ఫైల్. అండ్ ఇప్పుడు మన ఫైల్ మోడిఫికేషన్ చేసామండి. ఇప్పుడు నువ్వు ఫైల్ని ఇక్కడ ఏం చేసావు, మోడిఫికేషన్ చేసావు. మోడిఫికేషన్ చేసిన సేమ్ థింగ్
ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి అండ్ ఇక్కడ అప్డేట్ అయిపోతుంది. చూద్దామా? చూడండి ఇక్కడ. సో యా, ఐ విల్ చెక్ ఇట్. సో ఇప్పుడు నువ్వు ఫైల్ మోడిఫికేషన్ చేసావు, గిట్ స్టేటస్ అనే కమాండ్ చెక్ చేయి. See, ఇక్కడ చూసారా, మోడిఫైడ్, వాట్ ఇస్ ద ఫైల్ నేమ్? A1. ఓకే, A1. అండ్ ఏం చేయాలి ఇప్పుడు నువ్వు? యాడ్ ఇట్ సేమ్, గిట్ యాడ్ అండ్ వాట్ ఇస్ ద ఫైల్ నేమ్? A1 అండ్ చెక్ ద స్టేటస్. సి, మోడిఫైడ్ ఫైల్ నీకు అంటే ఇప్పుడు సార్ మోడిఫైడ్ ఫైల్ అయితే ఈ విధంగా డిస్ప్లే వస్తుంది, మోడిఫైడ్ అని చెప్పి ఈవెన్ స్టేజింగ్ ఇండెక్స్ లో ఉన్నా కూడా మోడిఫైడ్ అని చెప్పి డిస్ప్లే వస్తుంది. అండ్ కమిట్ ఇట్, ఎస్, గిట్ కమిట్ -m. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెట్ మీ గివ్ ఎనీథింగ్. సో సపోజ్ ఐ విల్ గివ్ శాంపిల్ డేటా. శాంపిల్ డేటా అని ఇచ్చాను. కూల్. అండ్ ఇప్పుడు మనం చెక్ చేద్దాం, స్టేటస్ చెక్ చేద్దామా? నథింగ్, వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ అండర్ వర్క్ స్పేస్ ఆర్ స్టేజింగ్ ఆర్ ఇండెక్స్ ఏరియా. సో ఏం చేయొచ్చు మనం ఇప్పుడు? వీ క్యాన్ అప్లోడ్ ఇన్ టు అవర్ గిట్-హబ్ రిపాజిటరీ. సో ఏం చేయాలి? గిట్ పుష్. ఇప్పుడు సార్ ఎప్పుడైతే నేను గిట్ పుష్ అనే కమాండ్ హిట్ చేస్తే జనరల్లీ నా గిట్-హబ్ అకౌంట్లో నాకు ఎగ్జిస్టింగ్ A1 ఫైల్లో డేటా చేంజ్ అయింటుందా ఆర్ ఇంకొక న్యూ ఫైల్ క్రియేట్ అయింటుందా? ఎనీవన్? ఎగ్జిస్టింగ్ ఫైల్లో డేటా మోడిఫికేషన్ జరుగుతుందండి. ఓకే, ఎందుకంటే సేమ్ నేమ్తో నీకు ఇంకో ఫైల్ క్రియేట్ అవ్వదు. చూడు ఇక్కడ, హలో ఆల్, గుడ్ ఈవినింగ్ అని చెప్పి మెసేజ్ ఇక్కడ యాడ్ అయిందా? ఇట్లా మీ ఇష్టం, ఎన్ని టైమ్స్ అయినా మీరు మోడిఫికేషన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఫైల్లో నేను మీ గిట్ కమాండ్స్ యాడ్ చేయాలనుకో, అంటే ఇంతవరకు జరిగిన గిట్ కమాండ్స్ని యాడ్ చేయాలనుకో, నేను ఏం చేస్తాను? ఐ కాపీ దిస్ కమాండ్స్. ఓకే, ఇవన్నీ కమాండ్స్ అన్ని కాపీ చేసి, అదర్వైజ్ విల్ క్రియేట్ ఏ ఫైల్ కాల్ గిట్ కమాండ్స్. లేదంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా గిట్ కమాండ్స్ అనే ఫైల్ క్రియేట్ చేద్దాం. ఓకే, టచ్ గిట్ కమాండ్స్ అని చెప్పి ఫైల్ క్రియేట్ చేశాను. అంటే సార్ మీరు ఫైల్ క్రియేట్ చేసినప్పుడే దాంతో డేటాని ఇవ్వచ్చు కదా? ఇవ్వచ్చండి, ప్రాబ్లం లేదు. ఇప్పుడు మీరు టచ్ అనే కమాండ్ వచ్చేసి ఫైల్ క్రియేట్ చేయండి. అండ్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ గ్రాఫికల్గా వెళ్ళి ఆ ఫైల్ని ఓపెన్ చేయండి. ఓపెన్ విత్ అండ్ నోట్ ప్యాడ్. సి, అండ్ ఆ కమాండ్స్ అని ఇక్కడ మీరు మీకు ఏ డేటా కావాలంటే డేటా పేస్ట్ చేసుకోండి, సేవ్ చేసేసేయండి. దట్స్ ఇట్. అండ్ గో హియర్. ఇప్పుడు మీకు మోడిఫైడ్ ఫైల్ అని చూపిస్తుందా, న్యూ ఫైల్ అని చూపిస్తుందా? న్యూ ఫైల్, ఎందుకంటే మనం దాన్ని కమిట్ చేస్తే మోడిఫైడ్ ఫైల్. అంటే కమిట్ చేసిన తర్వాత నువ్వు ఏదైనా డేటా మోడిఫికేషన్ చేస్తే మోడిఫైడ్ ఫైల్, అదర్వైజ్ ఇట్స్ న్యూ ఫైల్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి మనం? యాడ్ ఇట్, గిట్ యాడ్ డాట్ కమిట్ చేయాలంటే గిట్ కమిట్ -m. సో ఫర్ ఎగ్జాంపుల్ sample commit. Perfect. And you can upload into your శాంపుల్ GitHub ఫైల్ repository. Sorry. And git push చూడు ఇక్కడ. సో మన GitHub వన్ మినిట్. repositoryకి అప్లోడ్ చేస్తాం. ఎస్ ప్లీజ్. కమిట్ కి పక్కన ఫైల్ నేమ్ ఇచ్చారు కదా, ఇప్పుడు ఇవ్వట్లేదు. ఇస్ నాట్ రిక్వైర్డ్. ఓకే ఓకే, అదే ముందు ఇచ్చారు, ఇప్పుడు ఇచ్చినా ఇవ్వకపోయినా ముందు ఎందుకు? ఓకే కదా? సి, ఓకే ఓకే ఫైల్ నేమ్ ఎందుకు ఇస్తారంటే, సపోజ్ ఇఫ్ హ్యావ్ మల్టిపుల్ ఫైల్స్ ఇన్ ద స్టేజింగ్ ఆర్ ఇండెక్స్ ఏరియా. ఓకే, నీకు మల్టిపుల్ ఫైల్స్ ఉన్నాయి స్టేజింగ్ ఆర్ ఇండెక్స్ ఏరియాలో. సపోజ్ ఒక ఫైల్ నువ్వు యాడ్ చేయాలంటే యూ నీడ్ టు పుట్ ద ఫైల్ నేమ్, ఓకే ఓకే అదర్వైజ్ అవసరం లేదు. ఓకే, మన ఇష్టం, ఇచ్చిన ప్రాబ్లం ఓకే. లేదు, ఇవ్వకుండా ప్రాబ్లం లేదు. ఓకే, కూల్. ఇప్పుడు చూడండి, యా, సమ్మన్ ట్రైంగ్ టు టాక్. ఓకే, కూల్. ఇక్కడ చూసారా గిట్ కమాండ్స్ అనేది ఉంది, చూసారా? ఈ గిట్ కమాండ్స్ అనేది మనం ఓపెన్ చేసి చూద్దాం. చూసారా ఇక్కడ మన కమాండ్స్ అన్ని మనకి ఇక్కడ అప్లోడ్ అయిపోయినాయి గిట్-హబ్ అకౌంట్ లోపలికి. ఈవెన్ యూ కెన్ బ్రౌజ్. సో యూఆర్ఎల్ తీసుకొని మీ వెబ్లో మీరు బ్రౌజ్ చేసినా కానీ మీరు యాక్సెస్ చేసుకోగలుగుతారు. సి, ఐఎమ్ కాపీ పేస్ట్ చేశాను ఇక్కడ మీ చాట్ బాక్స్లో. మీరు యూఆర్ఎల్ వెబ్లో హిట్ చేసినా కానీ మీరు యాక్సెస్ చేసుకోగలుగుతారండి, ప్రాబ్లం లేదు. ఓకే, కూల్. అండ్ ఇప్పుడు వన్ మోర్, ఇంకో ఫైల్లో మీకు డేటా మోడిఫికేషన్ చేయడం చూపిస్తాను, అంటే మీకు ఒక ఐడియా రావడానికి. అంటే ఫ్రెష్ ఫైల్స్ క్రియేట్ చేసి అప్లోడ్ చేయడం, డేటా మోడిఫికేషన్ చేసి అప్లోడ్ చేయడం. అగైన్ A1 ఫైల్లో మళ్ళీ డేటా మోడిఫికేషన్ చేద్దామా? ఇప్పుడు A1 ఫైల్లో డేటా ఉంది, మనం ఏం చేయాలి? మీ లోకల్ మిషన్ లోపలికి వెళ్ళండి, A1 ఫైల్ని మీరు నోట్ ప్యాడ్ ఆర్ నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్లో ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సంథింగ్ డేటా యాడ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ వెల్కమ్ టు డెవోప్స్ వరల్డ్. ఓకే, డెవోప్స్ వరల్డ్ అని చెప్పి నేను మెసేజ్ ఇచ్చాను. సేవ్ ద ఫైల్. అండ్ సేవ్ చేసామా? ఇప్పుడు ఏం చేయాలి మనం? సో లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. చూడు ఇక్కడ, నువ్వు ఫైల్ మోడిఫికేషన్ చేసావు, నథింగ్, చెక్ ద స్టేటస్, మోడిఫైడ్ ఫైల్. ఏం చేస్తావు? యాడ్ అండ్ వాట్ ఇస్ ద ఫైల్ నేమ్? A1 అయిపోయిందా? అండ్ చెక్ ద స్టేటస్ అగైన్. స్టేజింగ్ ఆర్ ఇండెక్స్ ఎలా ఉంది? కమిట్ ఇట్, ఎస్, గిట్ కమిట్ -m. సో ఫర్ ఎగ్జాంపుల్ శాంపిల్, నీ ఇష్టం, శాంపిల్ ఫైల్ ఏదో ఒక మెసేజ్ సార్. ఇక్కడ నీ ఇష్టం, ఫైల్ నేమ్ ఇచ్చినా ఓకే, ఇవ్వకపోయినా ఓకే, నీ ఇష్టం. ఓకే, కూల్, డన్. అండ్ ఇప్పుడు చూడు, సో వీఆర్ రెడీ టు పుష్, గిట్ పుష్. సార్ మరి గిట్ లాగ్ చెక్ చేయలేదు మీరు అంటారా? ఎస్, మీరు చెక్ చేసుకోవచ్చు సార్. ఇప్పుడు గిట్ లాగ్ చెక్ చేసేటప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఎప్పుడైతే మీరు గిట్ లాగ్ అనే కమాండ్ హిట్ చేస్తే
మన కమిట్స్ అనేది ఒక స్క్రీన్ కన్నా ఫుల్ అయిపోయినాయి. అంటే ఒక పేజ్ కన్నా ఫుల్ అయిపోయినాయి. ఇప్పుడు చూడు మీరు ఈ విధంగా ఎంటర్ చేస్తా ఉంటే ఓల్డ్ చూపిస్తాయి. అండ్ ఇప్పుడు మీకు చూపించే కదా ఎండ్ అని వచ్చింది. బట్ ఇది క్లోజ్ అవ్వట్లేదు. యూ నీడ్ టు ప్రెస్ క్యూ. క్యూ అని ప్రెస్ చేస్తే క్విట్ అవుతుంది. ఈవెన్ ఇప్పుడు నువ్వు గిట్ లాగ్ అనే కమాండ్ హిట్ చేసావు. ఓకే. ఇప్పుడు నాకు ఇంకొద్దు క్లోజ్ చేయాలంటే క్యూ. క్యూ అంటే క్విట్ అయిపోతుంది. ఓకే. యా. ఇప్పుడు మన సెంట్రల్ రిపోజిటరీలోకి వెళ్ళి రిఫ్రెష్ చేసి చూడు. A1 ఫైల్లో మన డేటా అప్లోడ్ అయిందో లేదో. సి రిఫ్రెష్. చూడు ఇక్కడ వెల్కమ్ టు డెవోప్స్ వరల్డ్ డేటా అప్లోడ్ అయిందా. కరెక్ట్. యా. అండ్ సార్ ఈ విధంగా మనం డేటాని మీరు మోడిఫికేషన్ చేసినా ఇక్కడ మీరు మీ డేటాను మోడిఫికేషన్ చేసుకుంటారు. వర్క్ స్పేస్ నుంచి స్టేజింగ్ నుంచి లోకల్ నుంచి సెంట్రల్ రిపోజిటరీలోకి వెళ్తారు. ఇప్పుడు మీరు ఎవరన్నా గెస్ చేయండి. ఇప్పుడు నేను ఈ సెంట్రల్ రిపోజిటరీలో ఒక ఫైల్ని డిలీట్ చేయాలి. ఎలా డిలీట్ చేయాలి? ఎనీ గెస్? మీ సెంట్రల్ రిపోజిటరీలో మీరు ఫైల్ని డిలీట్ చేయాలి. ఎలా డిలీట్ చేయాలి? ద సేమ్ ఫంక్షనాలిటీ. ఇప్పుడు మీరు ఫైల్ క్రియేట్ చేయాలంటే ఎలా చేశారు? మోడిఫికేషన్ చేయాలంటే ఎలా చేశారు? ద సేమ్ వే. గట్ ఇట్. ఓకే. సో ఏం చేయాలంటే ఇప్పుడు నేను డిలీట్ చేయాలంటే ఫస్ట్ నా లోకల్ మిషన్లో డిలీట్ చేస్తాను. డిలీట్ చేసి వర్క్ స్పేస్ నుంచి స్టేజింగ్ నుంచి లోకల్ నుంచి సెంట్రల్ రిపోజిటరీ డిలీట్ అయిపోతుంది. ఓకే చూద్దాం చూడండి ఇక్కడ. సపోజ్ ఐ గో టు మై సెంట్రల్ రిపోజిటరీ. ఇప్పుడు సెంట్రల్ రిపోజిటరీ ఏ ఫైల్ డిలీట్ చేద్దాం? కెన్ వి డిలీట్ A2 ఫైల్? A2 అనే ఫైల్ డిలీట్ చేయాలనుకున్నాను. సో ఫస్ట్ నేను ఏం చేయాలి? నా లోకల్ మిషన్లో డిలీట్ చేయాలి. క్లియర్ ద స్క్రీన్. ఓకే ఇప్పుడు చూడు ఎల్ఎస్ అనే కమాండ్ హిట్ చేయి. సో ఇప్పుడు చూసావా ఎల్ఎస్ అనే కమాండ్ హిట్ చేసావా? ఎప్పుడైతే నువ్వు ఎల్ఎస్ అనే కమాండ్ హిట్ చేస్తే ఇఫ్ వాంట్ డిలీట్ ఎ ఫైల్, మీరు ఫైల్ని డిలీట్ చేయాలంటే వీ హ్యావ్ కమాండ్ కాల్డ్ rm, దెన్ యూ నీడ్ టు గివ్ ద ఫైల్ నేమ్ rm A2. ఫైల్ డిలీట్ అయిపోయిందా? చూడు ఇప్పుడు ఎల్ఎస్ అనే కమాండ్ హిట్ చేయి. డూ యూ హ్యావ్ A2 ఫైల్? నో. అండ్ చెక్ ద స్టేటస్. ఇప్పుడు ఇక్కడ A2 అనే ఫైల్ డిలీటెడ్ అని చూపిస్తుంది. డిలీటెడ్ A2. కరెక్ట్. అండ్ వాట్ యూ నీడ్ టు డూ? యాడ్ అండ్ గివ్ ద ఫైల్ నేమ్ ఆర్ డాట్ వాట్ ఎవర్ ఇట్ మే బి. అండ్ చెక్ ద స్టేటస్ and commit the file. Yes, ante kada git commit -m. So for example, A2 file deleted. Correct. And you can push it, git push. Ante మీ సెంట్రల్ రిపోజిటరీ A2 ఉన్న ఫైల్ డిలీట్ అయిపోతుంది. చూద్దాం. Yes, go to central repository and refresh. See, there is no A2 file. A2 file delete అయిపోయిందా? కరెక్ట్. అండ్ ఇప్పుడు నేను సపోజ్ ఐ వాంట్ టు డిలీట్ ఫైల్ 1. ఇప్పుడు ఈ ఫైల్ 1 అనే ఫైల్ నేను డిలీట్ చేయాలి. ఎగ్జాంపుల్ ఎలా డిలీట్ చేయాలి? ఫస్ట్ నా లోకల్ మిషన్లో డిలీట్ చేయాలా? సో లోకల్ మిషన్లో ఫైల్ 1 డిలీట్ చేయాలంటే ఎలా డిలీట్ చేస్తాం? ఆర్ఎం అంటే రిమూవ్. అండ్ వాట్ ఇస్ ద ఫైల్ నేమ్? ఫైల్ 1. దట్స్ ఇట్. ఫైల్ డిలీట్ అయిపోయిందా? చూడు ఇక్కడ ఫైల్ 1 లేదు, డిలీట్ అయిపోయింది. ఇక్కడ ఇందాక ఫైల్ 1 ఉంది, ఇక్కడ ఇప్పుడు లేదు చూసారా, డిలీట్ అయిపోయింది. అండ్ చెక్ ద స్టేటస్. ఓకే, డిలీటెడ్ ఫైల్. అండ్ వాట్ యూ విల్ డూ? గిట్ యాడ్ అండ్ ఫైల్ 1, చెక్ ద స్టేటస్. సో ఇట్స్ deleted. అండ్ ఇప్పుడు నువ్వేం చేయాలి? యూ నీడ్ టు కమిట్ ఇట్. గిట్ కమిట్ -m. సో ఫర్ ఎగ్జాంపుల్ యువర్ విష్ మెసేజ్ ఏదైనా వచ్చు, ఫైల్ 1 deleted. ఓకే, దట్స్ ఇట్. అండ్ సెంట్రల్ రిపోజిటరీలోకి అప్లోడ్ చేస్తే దెన్ ఇట్ విల్ అప్లోడ్ ఇంటూ యువర్ సెంట్రల్ రిపోజిటరీ. ఇప్పుడు నేను నా GitHub రిపోజిటరీలోకి అప్లోడ్ చేశాను. అండ్ గో టు GitHub రిపోజిటరీ అండ్ రిఫ్రెష్. సి ద ఫైల్ 1 వాజ్ deleted. కరెక్ట్. అంటే మీకు పాయింట్ అర్థమైందా? నేనేం చెప్తున్నానంటే మీరు ఫైల్స్ కానీ మీ డేటాని కానీ అంటే మోడిఫికేషన్ చేసినా లేదా న్యూ ఫైల్స్ క్రియేట్ చేసినా లేదా ఎగ్జిస్టింగ్ ఫైల్ డిలీట్ చేసినా ద సేమ్ ఫంక్షనాలిటీ. అంటే వర్క్ స్పేస్ నుంచి స్టేజింగ్ నుంచి లోకల్ నుంచి సెంట్రల్ రిపోజిటరీ. అంతే. మీరు ఏ రిపోజిటరీలో మోడిఫికేషన్ చేయాలన్నా, క్రియేట్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా రిపోజిటరీ లోపలికి వెళ్ళి యూ నీడ్ టు డూ ఆల్ ద స్టెప్స్. వాట్ ఇట్. యా. ఇప్పుడు మీకు చాలా ఫాస్ట్గా ఉంది ఈరోజు సెక్షన్. ఏం లేదు కదా? కూల్ రైట్? ఇస్ ఇట్ క్లియర్? Yeah. Yeah, yes. And ఓకే, వెరీ గుడ్. ఓకే, ఫైన్. సో ఈ విధంగా మనం ఫైల్స్ని క్రియేట్ చేసేదంతా చేస్తున్నాం అండి. విల్ డూ వన్ థింగ్. సో ఇంకొక స్టెప్ నేను ఎగ్జాంపుల్ ఇస్తాను. సో ఆ స్టెప్ వచ్చేసి ఏంటంటే సపోజ్ ఐ క్రియేట్ ఏ డైరెక్టరీ. అంటే ఇప్పుడు మీకు ఇక్కడ కమాండ్స్ రాయాలి కదా. సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు మీకు ఫైల్ మోడిఫికేషన్ చేయడం తెలుసు. సపోజ్ ఇఫ్ యూ వాంట్ డిలీట్ ఫైల్ ఆర్ఎం గివ్ ద ఫైల్ నేమ్. సో ఏంటిది? టు డిలీట్ ఏ ఫైల్. ఓకే. అండ్ డిలీట్ చేసిన ఫైల్ నువ్వు ఏం చేయాలి? యాజ్ యూజువల్ సేమ్ థింగ్ సార్, గిట్ స్టేటస్ అండ్ గిట్ యాడ్ అండ్ నెక్స్ట్ ఏం చేయాలి? మళ్ళీ తర్వాత స్టేటస్, మళ్ళీ తర్వాత గిట్ కమిట్ -m. సో ఫర్ ఎగ్జాంపుల్ డిలీటెడ్ ఫైల్ అని ఇస్తాను. ఓకే, డిలీటెడ్ ఫైల్. అండ్ తర్వాత మళ్ళీ నువ్వు స్టేటస్ చెక్ చేసుకుంటావు. ఓకే, తర్వాత ఇప్పుడు నువ్వు గిట్ లాగ్ అని చెక్ చేసావు అనుకో, నీకు ఇన్ కేస్ ఒక పేజ్ కానీ ఎక్కువ వస్తే ఇఫ్ యూ వాంట్ క్విట్ క్యూ అని యూజ్. క్యూ మీన్స్ క్విట్.
హైఫన్ వదిలే మళ్ళీ మీరు అదేదో కమాండ్ అనుకుంటారు. ఓకే, క్విట్ అని ఇస్తున్నాను నేను. ఓకే ఫైన్. సో ఇప్పుడు మీరు గిట్ పుష్ సెంట్రల్ రిపాజిటరీలోకి అప్లోడ్ చేస్తే ఇట్ విల్ డిలీట్. ఇప్పుడు మీరు డైరెక్టరీని క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారు? సో డైరెక్టరీని క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారంటే వీ హ్యావ్ కమాండ్ కాల్డ్ ఎంకేడిఆర్. ఎంకేడిఆర్ అంటే మేక్ డైరెక్టరీ. అండ్ ఏ డైరెక్టరీ నువ్వు క్రియేట్ చేయాలంటే ఆ డైరెక్టరీ నేమ్ ఇవ్వు. సపోజ్ నేను డైరెక్టరీ 1 అని ఇవ్వాలనుకో, డైరెక్టరీ 1 అని చేస్తాను. అండ్ మీరు ఎల్ఎస్ అనే కమాండ్ హిట్ చేస్తే మీకు డైరెక్టరీ 1 డిస్ప్లే చేస్తుంది. బట్ ఆ డైరెక్టరీ లోపల మీకు ఫైల్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి ఇవేం మీకు డిస్ప్లే చేయవండి. అంటే మీరు ఆ డైరెక్టరీ ఎంటీ డైరెక్టరీ కదా, మీరు ఇప్పుడు గిట్ స్టేటస్ హిట్ చేసినా ఏం చేసినా డిస్ప్లే చేయదు. అంటే ఎంటీ డైరెక్టరీ డిస్ప్లే చేయదు. ఓకే, ఎంటీ డైరెక్టరీ అనేది మీకు డిస్ప్లే చేయదండి. కంపల్సరీ మీరు ఏం చేయాలంటే డైరెక్టరీ లోపల సంథింగ్ డేటాని ఇవ్వాలి. ఎలా ఇస్తారంటే టచ్ ఆ డైరెక్టరీ నేమ్ ఇచ్చేసి స్లాష్ గివ్ ఫైల్ నేమ్. అండ్ ఇప్పుడు చెక్ చేయండి, ఆ డైరెక్టరీ మీకు చూపిస్తుంది. ఆ తర్వాత మీరు ఏం చేస్తారు, యాడ్ ఇట్ గిట్ యాడ్ స్టార్ వాట్ ఎవర్ ఇట్ మే బి. అండ్ నెక్స్ట్ మీరు ఏం చేస్తారు, స్టేటస్ చెక్ చేయండి. ఆ తర్వాత మీరు ఏం చేస్తారు, కమిట్ చెక్ చేయండి, గిట్ కమిట్ హైఫన్ ఎం సపోజ్ శాంపిల్ డైరెక్టరీ కమిట్. ఓకే, తర్వాత మీరు ఏం చేస్తారు, చెక్ ద గిట్ స్టేటస్. ఆ తర్వాత మీరు ఏం చేస్తారు, చెక్ ద గిట్ గిట్ పుష్. దట్స్ ఇట్. లాగ్లు ఇవన్నీ మీ ఇష్టం, చెక్ చేసుకోండి. చూడు ఇప్పుడు సింపుల్, నేను చేసి చూపిస్తాను ప్రాక్టికల్గా. సో ఇప్పుడు ఐ డోంట్ హ్యావ్ ఎనీ డైరెక్టరీస్ హియర్. సపోజ్ ఐమ్ గోయింగ్ టు క్రియేట్ ఏ డైరెక్టరీ కాల్ డైరెక్టరీ 1. సో డైరెక్టరీ క్రియేట్ చేసిన కమాండ్ ఏంటి, ఎంకేడిఆర్. అండ్ వాట్ ఇస్ ద డైరెక్టరీ నేమ్, డైరెక్టరీ 1. కరెక్ట్, డైరెక్టరీ 1 క్రియేట్ అయిపోయిందా చెక్ చేయి. సి డైరెక్టరీ అనేది క్రియేట్ అయిందా, ఎలా తెలుస్తుంది డైరెక్టరీ అని, కలర్ చూడండి అంతే. ఓకే, సో ఇప్పుడు మీరు గిట్ స్టేటస్ అనే కమాండ్ చెక్ చేయండి. సి ఇట్స్ నాట్ షోయింగ్ ఎనీథింగ్. కరెక్ట్, ఎందుకంటే డైరెక్టరీ ఈజ్ ఎంటీ. డైరెక్టరీ ఎంటీ ఉంటే అంత ఏం డిస్ప్లే చేయదు. అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఐ నీడ్ టు గో ఇన్సైడ్. అంటే ఇప్పుడు నేను డైరెక్ట్ లోపలికి వెళ్ళి ఫైల్స్ క్రియేట్ చేయొచ్చు. లోపలికి వెళ్ళిన ప్రాబ్లం మీరు ఏం చేస్తారంటే టచ్ మీరు ఏ డైరెక్ట్ లోపల ఫైల్ క్రియేట్ చేయాలి, ఆ డైరెక్టరీ నేమ్ ఇచ్చేసి స్లాష్ ఇచ్చి యూ కెన్ గివ్ ద ఫైల్ నేమ్. ఇప్పుడు చెక్ చేయి గిట్ స్టేటస్, అంటే ఆ డైరెక్టరీ లోపల F1 అనే ఫైల్ ఉంది. మనకి ఇక్కడ డైరెక్టరీ డిస్ప్లే వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తావు, గిట్ యాడ్ స్టార్ ఇచ్చేసి అండ్ చెక్ ద స్టేటస్. డైరెక్టరీ ఇప్పుడు ఏమైంది, మనకు స్టేజింగ్ ఆర్ ఇండెక్స్ వర్క్ స్పేస్ నుంచి స్టేజింగ్ ఆర్ ఇండెక్స్ లకి యాడ్ అయిపోయిందా. అండ్ యూ కెన్ కమిట్ ఇట్ గిట్ కమిట్ హైఫన్ ఎం ఫర్ ఎగ్జాంపుల్ sample directory, correct, and push it git push సెంట్రల్ రిపాజిటరీకి. ఆ డైరెక్టరీ లోపల ఉన్న ఫైల్ సెంట్రల్ రిపాజిటరీకి అప్లోడ్ అయిపోతుందండి. ఇట్స్ డన్. సో చూద్దాం, ఇప్పుడు సెంట్రల్ రిపాజిటరీకి వెళ్ళి రిఫ్రెష్ చేసి చూడు. ఇప్పుడు మన డైరెక్టరీ లోపల ఫైల్ ఇక్కడ ఉంటుంది. చూడు ఇక్కడ డైరెక్టరీ. ఎస్, ఆ డైరెక్టరీ లోపల మన ఫైల్ ఉందా. సపోజ్ మీ అండర్స్టాండింగ్ కోసం ఐ క్రియేట్ వన్ మోర్ డైరెక్టరీ. సో ఏం చేయాలి, సో ఫస్ట్ డైరెక్టరీ క్రియేట్ చేయాలంటే ఎంకేడిఆర్, యూ క్యాన్ గివ్ సమ్ డైరెక్టరీ నేమ్. సపోజ్ ఐ గివ్ డైరెక్టరీ 2. ఓకే, మీకు ఎంటీ డైరెక్టరీ క్రియేట్ అయిపోయింది. బట్ ఆ డైరెక్టరీ లోపల ఏం డేటా లేదు. కాబట్టి మీరు గిట్ స్టేటస్ అనే కమాండ్ హిట్ చేస్తే ఏం డిస్ప్లే చేయదు. ఇప్పుడు మీరు ఏం చేయాలి, డైరెక్టరీ లోపల ఫైల్ క్రియేట్ చేయాలి. సార్ డైరెక్టరీ లోపలికి వెళ్ళి క్రియేట్ చేయొచ్చు, మీరు ఎందుకు అవుట్ సైడ్, మీ ఇష్టం సార్, ఎలాగైనా క్రియేట్ చేయొచ్చు. డైరెక్టరీ 2 లోపల యు ఆర్ గోయింగ్ టు క్రియేట్ ఎ ఫైల్ కాల్డ్ F1. మీ ఇష్టం. ఎస్, డన్. సో ఇప్పుడు చెక్ చేయి గిట్ స్టేటస్. ఎస్, ఇప్పుడు యాడ్ చేసేసాయి గిట్ యాడ్ డాట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి. చెక్ ద స్టేటస్. ఎస్, చూడు ఇప్పుడు అండ్ కమిట్ ఇట్ గిట్ commit hyphen m. So for example sample directory 2, correct, and you can push it. See central repository వెళ్ళిపోద్ది. Yes, go to your central repository and refresh. Cool, చూసారు ఇక్కడ which is directory 2 is uploaded. See here. సో ఈ విధంగా మనం డైరెక్టరీని క్రియేట్ చేయడం, డైరెక్టరీ లోపల ఫైల్ని అప్లోడ్ చేయడం. సార్ మల్టిపుల్ ఫైల్స్ ఎలా అప్లోడ్ చేయాలి, అండ్ ఆ డైరెక్టరీ లోపల స్పెసిఫిక్ ఫైల్ని ఎలా డిలీట్ చేయాలి, ఓకే ఇవన్నీ కూడా నేను చెప్తాను. సో అవన్నీ చెప్పే ముందు బిఫోర్ దట్ మీరు అట్లీస్ట్ ఈరోజు నేను చెప్పినంత వరకు మీరు ప్రాక్టీస్ చేసుకొస్తే చాలా క్లియర్గా ఉంటుంది, లేదంటే చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. సో రేపు సెక్షన్లో లైక్ అంటే గిట్హబ్ అకౌంట్కి కొలాబరేషన్ యాక్సెస్ ఎలా ఇస్తారు, అంటే నా అకౌంట్కి మీకు కొలాబరేషన్ యాక్సెస్ ఇవ్వడం, అండ్ మీ దగ్గర డేటా నా అకౌంట్ లోపల అప్లోడ్ చేయడం, అండ్ డిఫరెంట్ అంటే డైరెక్టరీ లోపల మల్టిపుల్ ఫైల్స్ క్రియేట్ చేయడం, డైరెక్టరీలో ఒక ఫైల్ని అప్లోడ్ చేయాలంటే ఎలా అప్లోడ్ చేయాలి, ఎలా డిలీట్ చేయాలి. ఓకే, అండ్ విల్ డిస్కస్ అబౌట్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, రిలీజ్ కాన్సెప్ట్. అంటే ఆర్గనైజేషన్లో రిలీజ్ కాన్సెప్ట్స్ ఎందుకు యూజ్ చేస్తారు అనే దాని గురించి నెక్స్ట్ సెక్షన్లో చూద్దాం. ఓకే, సో ఐ హ్యావ్ సమ్ అర్జెంట్ వర్క్ సార్. యా, ఈరోజు కొంచెం 20 minutes ముందే క్లోజ్ చేస్తున్నాను, డోంట్ వరీ. సో యా, కూల్, దట్స్ ఇట్. And yeah, any questions, ఎవరైనా questions ఉంటే please stay and ask. If no questions, thanks for the day, see you tomorrow. Yeah.